వేదికను అలంకరించిన పెద్దలు, నా ఆత్మీయులు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారు, మనందరం ఎంతో అభిమానించే గొప్ప నటుడు, డైరెక్టర్ భాగ్యరాజా గారు, శతావధాని బ్రాహ్మణులకే పరిమితమైన అవధానదానంలో శతావధాని అయిన మేడసాని మోహన్ గారు, ఇక్కడికి విచ్చేసిన వేదిక నిలిచిన పెద్దలు, కాంటినెంటల్ కాఫీ అధినేత రాజేంద్ర ప్రసాద్ గారు, ఢిల్లీ నుంచి వచ్చిన కమ్మ సంఘం పెద్ద మణినాయుడు గారు, తెలంగాణ రాష్ట్ర కమ్మ సంఘాల సమాఖ్య అధ్యక్షులు బొడ్డు రవి గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ కమ్మ సంఘాల అధ్యక్షులు మండవ్ గారు, బెంగళూరు నుంచి వచ్చిన మన పెద్దలు కబడ్డీ బాబు గారు, హరీష్ గారు, కనకరాజు గారు, ఈ యొక్క స్థలాన్ని మనకి ఎంతో అనుకూలమైన ఈ స్థలాన్ని ఇచ్చిన భాస్కర్ గారు, నోబెల్ హాస్పిటల్ భాస్కర్ గారు, టిఆర్ఎస్ కాలేజ్ అధినేత సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్సులు. యూకే నుంచి శ్రీకరణ్ గారి యూకే కమ్మ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న లండన్ నుంచి వచ్చిన శ్రీకరణ్ గారి యొక్క సతీమణి స్వరాజ్యలక్ష్మి గారికి, అలాగే అమెరికా తానా నుంచి వచ్చిన పవన్ గారికి, జితేంద్ర గారికి, ఇక్కడికి విచ్చేసిన తిరుత్తని, తిరువల్లూర్, చెన్నై, నగరి, చిత్తూర్, తిరుపతి, పుత్తూర్, ఇక్కడ నుంచి వచ్చిన కమ్మ బంధువులందరికీ కూడా నా యొక్క నమస్కారాంజలు. నేను ఒక చిన్న పద్యం చదువుతాను, మన కమ్మవారికి అన్వయించిన పద్యం. ఇక్కడ మేడసాని మోహన్ గారి ముందు నేను ఒక పద్యం చదవటం అనేది సాహసమే. ఇందు గలడందు లేడను సందేహము వలదు, ఎందెందు వెతికిన అందందు కలవారు మన కమ్మవారు. మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన మన కమ్మవారు 2,10,00,000 మంది ఉంటారు. దానిలో 3వ వంతు 65 లక్షల మంది మన యొక్క తమిళనాడులోనే ఉన్నారు. అటువంటి కమ్మవారందరినీ ఒక వేదిక కావాలని కమ్మ అసోసియేషన్స్, కమ్మ సంఘాలు కొన్ని వందలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అటువంటి సంఘాల వారందరినీ ఒక వేదిక ఏర్పాటు చేసి ఒక తాటి మీద తీసుకొచ్చి ఐకమత్యాన్ని పెంచితేనే మన యొక్క జాతికి ముందంజ వేయడానికి ఆస్కారం ఉంటుందని భావించి ఏర్పాటు చేసిన సంస్థే ఏ కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. వైష్ణవ సంప్రదాయాన్ని విశ్వవ్యాప్తం చేసిన రామానుజుడు పుట్టిన గడ్డ ఈ యొక్క పవిత్ర గడ్డలో మనం ఈరోజు కమ్మ మహానాడు, తమిళనాడుకు చెందిన కమ్మ మహానాడు చేసుకోవటం అనేది నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. కమ్మవారు ప్రపంచంలో అన్ని వర్గాలని సమదృష్టితో చూసి తమతో పాటు చేదోడు వాదోడుగా అందరికీ ఉంటూ తమతో పాటు అందరినీ హక్కును చేర్చుకునే యొక్క గొప్ప సమాజం మన యొక్క కమ్మవారిది. కానీ మారిన పరిస్థితుల్లో మన సమాజం వెనుకబడతా ఉంది అన్ని రంగాల్లో. ముఖ్యంగా ఈరోజు వ్యవస్థలను శాసిస్తున్నది రాజకీయ రంగం. రాజకీయ రంగంలో మనం వెనుకబడుతున్నాం. రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మన కమ్మవారికి చెందిన వ్యాపారస్తుల దగ్గర నుంచి ధనాన్ని ఆశిస్తున్నారు. మన కమ్మవారు నడిపే పత్రికల్లో, టీవీల నుంచి వారికి పబ్లిసిటీ ఆశిస్తున్నారు.
మన కమ్మవారిని ఓట్లు ఆశిస్తున్నారే కానీ మన కమ్మవారికి చేయటం అనేది ఏం చేయట్లేదు. అలా కాకుండా మన ఓట్లు మనం సమీకరించుకుందాం. రాజకీయాల్లో మన వారిని ముందంచెలో ఉండటానికి మన ప్రయత్నాలు మనం చేద్దాం. ఒక మాట చెప్తాను, మనకి ఘనమైన చరిత్ర ఉంది. వర్తమానం పర్వాలేదు, కానీ భవిష్యత్తు ప్రశ్నార్థకరం. ఎంత ఘనమైన చరిత్ర ఉందో అంత ఘనంగా భవిష్యత్తు ఉండాలి. మన భావితరాలనికి అటువంటి భవిష్యత్తు కల్పించాలంటే కమ్మారందరూ పునరేకీకరణ కావాల్సిన అవసరం ఉంది. మనందరం సంఘటితమైతే, మనందరం ఒకటే వేదిక మీద ఒకటే గొంతుతో గలమెత్తితే ఆకాశమే మనకద్దు, మనం సాధించలేనిది లేదు. గత 3 నెలల నుంచి ఇక్కడ వివిధ ప్రాంతాల్లో మన కేజీఎఫ్ సభ్యులందరూ కూడా ఎంతో కష్టపడటం జరిగింది. గ్రామాన్ని వెళ్ళటం జరిగింది. గ్రామాల్లో మన వారికి బ్రహ్మరథం బట్టి హారతులు బట్టి స్వాగతించారు. అదే మన యొక్క కమ్మ అనే అభిమానంతో తీసిన వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. మనం అన్నదాతలం, పొలాన్ని నమ్ముకొని వ్యవసాయాన్ని పండించి నలుగురికి అన్నం పెట్టి అన్నదాతలం. అటువంటి అన్నదాతలం చదువుల కోసం, అభివృద్ధి కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చాం. అక్కడ నుంచి ఇంకా అభివృద్ధి కోసం పట్టణాల నుంచి విదేశాలకి వెళ్ళాం. విదేశాల్లో కూడా ఎంతో సేవ చేస్తూ, విదేశాల్లో ఉన్న అక్కడ వారికి సేవ చేస్తూ అభివృద్ధిలోకి వచ్చాం. 2 సంవత్సరాల క్రితం కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని స్థాపించి ఒక ప్రపంచ సదస్సు ఏర్పాటు చేసుకున్నాం. దానికి అద్భుతమైన స్పందన ఉంది. 32 దేశాల నుంచి కమ్మ ప్రతినిధులు అందరూ విచ్చేశారు దానికి. అలాగే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చారు. చాలా గొప్పగా సక్సెస్ అయింది. దానికి ప్రారంభించడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించి రేవంత్ రెడ్డి గారు, కమ్మ అంటే అమ్మ లాంటిది, అమ్మలాగైతే తన బిడ్డలని వారి ఆకలిని చూసి బిడ్డల బాగోగులు చూస్తుందో, ఈ కమ్మవారు సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారిని తన బిడ్డల్లాగా చూసి ఆదరిస్తారు, హక్కును చేర్చుకుంటారని చెప్పడం జరిగింది. అది మన కమ్మవారి గొప్పతనం. రాజులుగా రాజ్యాలు వేలాం. తమిళనాడులో ఉన్న మదురైని పరిపాలించిన తిరుమల నాయకర్ మన యొక్క కమ్మరాజు. అలాగే మదురైని పరిపాలించిన మంగమ్మ మన కమ్మ రాజు రాణి. అలాగే ఇప్పుడు మేడసాని మోహన్ గారు చెప్తున్నారు చోళుల గురించి, శాతవాహనుల గురించి. ఇటువంటి ఎన్నో రాజ్యాలు వేరాం, కానీ ఆ చరిత్రలోనే మిగిలిపోతూ ఉంది. ఈ మద్రాసు రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి మన బొల్లని మునిస్వామి నాయుడు గారు. అదే ఇంటి పేరుతో బిఆర్ నాయుడు గారు ఉన్నారు, వారికి బంధువులు కూడా. మన వారు ఎంత గొప్పవారంటే, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారిని ఆయన ఒక బ్రాండ్. ఆయన మద్రాసు రాష్ట్రంలో ఉండి సినీ రంగంలో అభివృద్ధిలోకి వచ్చారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్రాసు నగరానికి నీటి ఎద్దడి ఉంది, తాగటానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని తెలిసి దాతృత్వంతో గొప్ప మనసుతో తెలుగు గంగ ప్రాజెక్ట్ తీసుకొచ్చి మద్రాసు రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చిన ఘనత మన కమ్మవారు యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. ఈరోజు చూస్తూ ఉన్నాం మనం, నీటి కోసం ఒక్కొక్క రాష్ట్రాల మధ్యలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, కోర్టులో కేసులు వేసుకుంటున్నారు, ట్రిబ్యునల్స్కి వెళ్తున్నారు. అటువంటిది ఆనాడు స్వర్గీయ రామారావు గారు తెలుగు గంగ ద్వారా మద్రాసుకి నీళ్ళు ఇస్తానంటే అప్పుడున్న రాజకీయ నాయకులు కూడా స్వాగతించారు, కానీ ఎవరు విభేదించలేదు, వ్యతిరేకించలేదు. అటువంటి ఘనమైన చరిత్ర మనకుంది. ఇక కోయంబత్తూరులో ఉన్న పారిశ్రామిక విప్లవాన్ని చూసుకుంటే అదంతా మన కమ్మవారి ఘనత. జీడి నాయుడు గారు, ఆయనకి ఎడిసన్ ఆఫ్ ఇండియా అనే బిరుదాంతకుడు. ఈ మధ్య తమిళనాడులోని అతిపెద్ద ఫ్లైఓవర్కి జీడి నాయుడు గారి పేరు పెట్టుకోవడం జరిగింది. లక్ష్మీ మిల్స్ కావచ్చు,
పిహెచ్జి గ్రూప్ కావచ్చు, ఇటువంటి ఎన్నో చెప్పుకుంటూ పోతే తమిళనాడులో ఉన్న మన పారిశ్రామికవేత్తల యొక్క పరిశ్రమలు చూసుకుంటే కనీసం ఒక 10 నిమిషాలు చెప్పాల్సి ఉంటుంది. నేను ఒకటే ఈ యొక్క వేదిక మీద, ఈ వేదిక ముందున్న వారికే కాకుండా పత్రికా మాధ్యమంగా చూస్తున్న వారందరూ కూడా చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కల్పించిన ఉద్యోగాల కంటే మన కమ్మవారు కల్పించిన ఉద్యోగాలు ఎక్కువ. కొందరు తెలిసి తెలియని వారు మాట్లాడుతుంటారు. కమ్మవారు పట్టుమని గుప్పడి మంది ఉండరు, కానీ అన్నిట్లో వీళ్ళే పెత్తనం చేస్తుంటారని. మనం పట్టుమని గుప్పడి మంది కాదు, మనం 2,10,00,000 మంది ఉన్నాం భారతదేశంలో. 1.5% 140 కోట్ల భారతదేశంలో 1.5% ఉన్నాం. 1.5% అంటే తక్కువ కాదు. మరి ఇంకొక విషయం చెప్తున్నాను ఇదే యొక్క వేదిక మీద నుంచి. ఒక కమ్మవారు కనీసం 10 మందిని ప్రభావితం చేయగలరు, 10 మందిని తనతో పాటు తీసుకెళ్ళగలరు. త్వరలో తమిళనాడులో శాసనసభ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఇక్కడ 65 లక్షల మంది, అంటే తమిళనాడు రాష్ట్ర జనాభాలో 8% మంది మన యొక్క కమ్మవారు. కానీ మన కమ్మ ఎమ్మెల్యేస్ ఎంతమంది ఉన్నారో అంటే 12 మంది. మన కమ్మ ఎంపీస్ 3 ఉన్నారు. ఈ తమిళనాడులో రాబోయే ఎలక్షన్స్లో కమ్మవారే కాకుండా దాదాపు 3 కోట్ల మంది ఉన్న తెలుగు ప్రజలు కనుక నిర్ణయించుకుంటే రాబోయే తమిళనాడు ప్రభుత్వంలో ఎవరు ఉండాలి అనేది నిర్ణయించే సత్తా మన కమ్మవారికి, తెలుగు వారికి ఉంది. దానిలో ప్రయత్నమే ఈ యొక్క శ్రీపెరుమధుర్లో ఈ యొక్క మహానాడు ఏర్పాటు చేసుకోవటం జరిగింది. 30 మంది ఎమ్మెల్యేలు రాబోయే తమిళనాడు అసెంబ్లీలో మన కమ్మవారు ఉండాలి. ఈ యొక్క కేజీఎఫ్ అనేది ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు, ఏ రాజకీయ పార్టీకి ఒత్తాసు పలకదు. ఈ యొక్క అన్ని రాజకీయ పార్టీల్లో అన్నిట్లో మన వాళ్ళు ఉండాలి, అన్నిట్లో ముందుండాలనేది ఈ కేజీఎఫ్ యొక్క సంకల్పం, కేజీఎఫ్ యొక్క లక్ష్యం. 30 మంది శాసనసభలో ఎమ్మెల్యేలు కావాలి, కనీసం ఉప ముఖ్యమంత్రి పదవి మన కమ్మవారికి తమిళనాడులో కావాలనేది మన యొక్క డిమాండ్. ఆ డిమాండ్ కోసం ఏప్రిల్, మే నెలల్లో తమిళనాడులో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏ రాజకీయ పార్టీలో అయినా సరే ఆసక్తి ఉన్న కమ్మవారి కోసం వారికి టికెట్లు రావటమే కాకుండా వారి గెలుపుకు కూడా ఈ కేజీఎఫ్ తోడ్పడుతుంది, కష్టపడుతుందని ఈ యొక్క సభా వేదికపై నుంచి చెప్పదలుచుకున్నాను. నేను 2 సంవత్సరాల క్రితం ప్రపంచ కమ్మ సదస్సు ఏర్పాటు చేసినప్పుడు ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పుడు కొందరు పత్రికా విలేకరులు నన్ను ఒక ప్రశ్న ఇచ్చారు. ఏ విలేకరులు కూడా మీరు మనని వ్యతిరేకించే ఒక పత్రికకు చెందిన విలేకరులు, అన్నిట్లో మీరే ముందున్నారు కదా, ఇంకా ఏం ఆశించి మీరు ప్రపంచ కమ్మ సదస్సు ఏర్పాటు చేస్తున్నారని అడగడం జరిగింది. నేను వారికి చెప్పిన సమాధానం ఒకటే. ప్రపంచంలో అన్ని రంగాల్లో, మా యొక్క భారతదేశంలో అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న కమ్మవారు ఒక 2% మాత్రమే. ఎక్కువ మా కమ్మవారు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, దారిద్ర్య రేఖం కంటే కూడా దిగువన మా వాళ్ళు ఉన్నారు. వారికి జీవితనిచ్చి వారిని సమాజంలో ఉన్నత స్థానంలోకి నిలపడానికి ఈ యొక్క కేజీఎఫ్ పనిచేస్తుందని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు పెద్దలు బిఆర్ నాయుడు గారు చెప్పడం జరిగింది, సేవా కార్యక్రమాలు కూడా చేయాలి, కమ్మ గ్లోబల్ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి. తప్పకుండా నాయుడు గారు, మీ యొక్క సూచన మేరకు మాకు ఇంకా వయసు ఉంది, ఇంకా పనిచేసే సత్తా ఉంది, మంచి చాలా అనుభవజ్ఞులు, సమర్థులైన కేజీఎఫ్ టీం ఉంది కాబట్టి తప్పకుండా మీరు చెప్పిన దాని మీద కేజీఎఫ్ పనిచేస్తుంది. మనల్ని మనం పోల్చుకోవాలంటే ప్రపంచంలో మనకి పోటీ దాగరిగిన జాతి కానీ ఆ వర్గం కానీ ఉంటే ఒక జ్యూస్ మాత్రమే. యూదులు, ఇజ్రాయిల్కి చెందిన జ్యూస్ వారే మనం వాళ్ళతో పోల్చుకోగలం. వారికి ఉన్న లక్షణాలన్నీ మనకు ఉన్నాయి. ఒక జ్యూసు ఈరోజు ప్రపంచంలో 10 నోబెల్ బహుమతులు వస్తే 10లో కనీసం 6 ఆ జ్యూస్కే దక్కుతూ ఉంటాయి. అలాగే మనం సంఘటితమైతే ఈరోజు ఇక్కడికి వచ్చిన వారికంటే కూడా తమిళనాడులో మనకు సౌత్లో చాలామంది కమ్మవారు ఉన్నారు. తేని, విరుధునగర్, కోయిల్పట్టి, దిండిగల్ ఇటువంటి ప్రాంతాల్లో మన వాళ్ళు చాలా అధిక సంఖ్యలో ఉన్నారు. అలాగే కోయంబత్తూరు చుట్టుపక్కల కూడా మన వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా తమిళనాడు అభివృద్ధిలోకి పాలు పంచుకున్న మన కమ్మవారు
పెద్దలు చాలామంది ఉన్నారు. తమిళనాడులో కూడా చాలా కమ్మ సంఘాలు ఉన్నాయి. వాటన్నిటినీ అఫిలియేట్ చేసుకొని వాటికి ఏమన్నా చేయూతనిచ్చి వారికి ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా నిలబట్టడానికే కేజీఎఫ్ లక్ష్యంగా చెప్తున్నాను. ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడికి ఒక గడ్డి మోకు ఇది తీసుకొచ్చారు. ఒక గడ్డి పరకని తెంచడం అనేది చాలా తేలిక. అదే ఈ యొక్క గడ్డితో ఒక మోకును తయారు చేస్తే ఏనుగును కూడా కట్టేయచ్చు ఈ యొక్క గడ్డి మోపుతో. అంటే సమైక్యంగా ఉంటే, మనందరం ఐక్యంగా ఉంటే ఎంత బలం చేకూరుతుందనే నిదర్శనానికే ఈ యొక్క గడ్డిని తీసుకురావడం జరిగింది. మనకు ఐక్యమత్యం అవసరం. ఐకమత్యం కనుక ఉంటే మనము ఏదైనా సాధించగలం, ఏదైనా చేయగలం. ఇప్పుడు మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు గారు ఇక్కడ వచ్చి మనల్ని అభినందించి మన గురించి మాట్లాడినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా కమ్మవారు ఐఏఎస్ ఐపీఎస్లో వెనకబడతా ఉన్నారు. మనకి రాజకీయ నాయకుడి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలే. కానీ ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ మన వాళ్ళు ఉంటే వారి పదవీ కాలం 35 సంవత్సరాలు. తెలుగులో ఒక మాట అంటారు, వడ్డించేవాడు మనవాడు ఉంటే ఆ మూలన కూర్చున్న కానీ బాగానే వడ్డిస్తారని. అలాగే ఐఏఎస్ ఐపీఎస్లో కావచ్చు, రాజకీయాల్లో మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా మనవారు ఉంటే మనకెంతో ధైర్యం. ముఖ్యంగా కేజీఎఫ్ స్థాపించడానికి ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన మన నాయకుడే కాదు, ఆయన ఒక జాతీయ నాయకుడు. అటువంటి ఒక జాతీయ నాయకుడిని ఒక చిన్న పెట్టి కేసుతో తీసుకెళ్ళి జైల్లో పెడితే వారి అబ్బాయి లోకేష్ గారు 4 రోజులు ఢిల్లీ చుట్టూ తిరిగితే కూడా ఎవడు స్పందించలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారి లాంటి జాతీయ నాయకుడికే అటువంటి వారి కుటుంబ సభ్యులకి అటువంటి కష్టం వస్తే ఒక సాధారణ కమ్మవారి పరిస్థితి ఏమిటి? కాబట్టి మనము ఐక్యం చేర్చుకోవాలి, మన బలం అనేది అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో కేజీఎఫ్ స్థాపించి ప్రపంచ సదస్సు చేశాం. అటువంటిది ఈ తమిళనాడులో రాబోయే ఎలక్షన్స్లో మన కమ్మవారు అందరూ కనీసం ఒక్కొక్కరు 5 మందిని ప్రభావితం చేసి మనని ఏ పార్టీ అయితే గుర్తిస్తుందో, ఏ రాజకీయ పార్టీ అయితే మనకి ఎక్కువ సంఖ్యలో అవకాశాలు కల్పిస్తుందో, కేజీఎఫ్ మీటింగ్ తర్వాత, ఈ మహానాడు తర్వాత మనం నిర్ణయించుకుందాం. మనకి ఎవరు చేదోడుగా ఉంటారో వారిని గెలిపించుకుందాం, వారితో మన జాతిని అభివృద్ధి చేసుకుందాం, మన తెలుగు జాతిని అభివృద్ధి చేసుకుందామని చెప్తా ఉన్నాను. ఇంకొకటి తమిళనాడులో నేను గమనించింది, పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ చాలామంది. ఇక్కడ ఇది తమిళనాడు గడ్డ, దాదాపు 65 లక్షల మంది మన కమ్మవారి యొక్క జన్మస్థలం. వారి జన్మభూమిని గౌరవిస్తూ ఉంటారు, జన్మభూమిని ఆదరిస్తూ ఉంటారు. దాంతోపాటే వారి తల్లి భాష అయిన తెలుగును కూడా వాళ్ళు ఆదరిస్తూ ఉన్నారు. 400-500 సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ సెటిల్ అయిన కమ్మవారు అందరూ కూడా వాళ్ళ ఇళ్లలో తెలుగే మాట్లాడుకుంటారు. భాగ్యరాజా గారు కూడా ఇప్పుడు తెలుగులోనే మనకి సంబంధించి మాట్లాడటం జరిగింది. కానీ వారికి చాలామందికి తెలుగు రాయటం కానీ తెలుగు చదవటం కానీ రావట్లేదు. దానికి కారణం ఇక్కడ తెలుగు మీడియం స్కూల్స్ లేకపోవటం, తెలుగు స్కూల్స్ ఉన్నా కానీ కనీసం సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ కూడా తెలుగు అధ్యాపకులు లేకపోవటం, తెలుగు చదువుకుందాం అనుకున్నా తెలుగు చదువుకునే అవకాశం కలగలేకపోవటం. కాబట్టి ఈ యొక్క వేదిక ద్వారా వచ్చే ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలైనా తెలుగు చదువుకుందామని అనుకునే మా యొక్క విద్యార్థులకి తెలుగు మీడియం స్కూల్స్ ఏర్పాటు చేయండి. సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ తెలుగు చదువుకోవడానికి మా వారందరికీ తెలుగు అధ్యాపకులు నియమించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా రాబోయే ప్రభుత్వాలని నేను కోరుతున్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకా 1911లో మన వాళ్ళు ఎంత దార్శనికులు, ఎంత గొప్పవాళ్ళు కమ్మవారు అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్కి చెందిన కృష్ణా జిల్లాలో కౌతవరం అనే గ్రామంలో 1911లో మొట్టమొదటి కమ్మ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు మన పూర్వీకులు. అంటే ఎంత గొప్పవాళ్ళు మనాలని చెప్పుకోవడానికి నేను మాటిగా అది గుర్తు చేస్తూ ఉంటాను.
ఆ రోజు వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే 30 కోట్ల మంది భారతీయుల్ని, ఆ రోజు మన భారతదేశ జనాభా 30 కోట్లు, 30 కోట్ల మంది భారతీయుల్ని 30 లక్షల మంది ఉన్న ఆంగ్లేయులు ఎక్కువ కాలం పరిపాలించలేరు. నేడు కాకపోతే ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో భారతదేశానికి స్వాతంత్రం వచ్చేసి ఆంగ్లేయులు స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత అన్ని రంగాల్లో శూన్యం ఏర్పడుతుంది. మన విద్యార్థులకి విద్యాబుద్ధులు చెప్పి వివిధ రంగాల్లో నైపుణ్యం కనుక వాళ్ళకి ఇప్పిస్తే వారు మన జాతి ముందడుగు వేస్తుందని 1911లో, అంటే భారతదేశానికి స్వాతంత్రం రావడానికి 36 సంవత్సరాల ముందు మన వాళ్ళు చేసిన దాంట్లో చేసి విద్యాలయాలు కల్పించి విద్యార్థి వసతి గృహాలు ఏర్పాటు చేసి మన జాతి ముందడుగేయడానికి వారు ఆ రోజు చేసిన దృక్పథం వల్లే ఈరోజు వేదిక మీద ఉన్న మన ఈ పెద్దవాళ్ళందరూ కూడా ఈ స్థాయిలో ఉండడానికి కారణం వారు ఆ రోజు చేసిన ఆలోచనని నేను చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ముఖ్యంగా తమిళనాడులో ఉన్న కమ్మవారు వారి యొక్క మదర్ టంగ్ ఏంటంటే తెలుగు అని రాయకుండా తమిళని రాస్తూ ఉన్నారు. ఇప్పుడు 2027లో భారత ప్రభుత్వం జనాభా లెక్కలు చేయబోతుంది, అంటే సెన్సస్ చేయబోతుంది. ఆ సెన్సస్లో మీ ఇంటికి వచ్చినప్పుడు, జనాభా లెక్కల కోసం వచ్చినప్పుడు మీ యొక్క తల్లి భాష ఏంది అంటే దయచేసి మన కమ్మవారు కానీ తెలుగు వారందరూ కూడా తెలుగు అని రాయటం చేయండి. ఎందుకంటే లింగ్విస్టిక్ మైనారిటీ కోటా అంటూ ఒక ప్రభుత్వంలో ఒక కోటా ఉంటుంది. భాషాపరంగా మైనారిటీస్కి ప్రభుత్వాలు ఒక లింగ్విస్టిక్ మైనారిటీ కోటా ఇస్తారు. ఇక్కడ మన వాళ్ళందరూ కూడా మదర్ టంగ్ అంటే తమిళ్ రాయటం వల్ల తమిళనాడులో ఉన్న 35% అన్న ఉందా తెలుగు వాళ్ళు కావచ్చు, వేరే రాష్ట్రాలకు చెందిన మలయాళీలు కావచ్చు, కన్నడ వాళ్ళు కావచ్చు, అందరికంటే ఎక్కువ ఉంది మనమే. లింగ్విస్టిక్ మైనారిటీ కోటా ఇన్ తమిళనాడు మనకి ఓన్లీ 8 to 9% చూపిస్తున్నారు. అది పెరిగితేనే మనకి ఆ కోటా కూడా వస్తుంది. ముఖ్యంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు మన కమ్మవారిలో చాలామంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, దారిద్ర్యరేఖ కంటే దిగువన ఉన్నారు. వారికి ఈడబ్ల్యూఎస్ కోటా కూడా కావాలనేది కూడా మనం పనిచేద్దాం. ఈ ఎలక్షన్స్ కోసం, మన ఓట్ల కోసం ఎవరు వచ్చినా కానీ మీరు డిమాండ్ చేయండి, మాకు ఈడబ్ల్యూఎస్ కోటా పెంచండి. మనలో ఉన్న పేదవారందరికీ కూడా ప్రభుత్వ లక్షణం వారి యొక్క అండ కావాలనేది కోరుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ముఖ్యంగా ఒకటి దెబ్బదలుచుకున్నాను. ఇక్కడ వచ్చిన వారందరూ కూడా కమ్మవారందరూ తెలుగు మాట్లాడతారు కాబట్టి తెలుగులోనే చెప్తున్నాను. తమిళ్లో అరక్కోణం నుంచి వచ్చిన దేవరాజు గారు మాట్లాడదామనుకున్నారు కానీ ఇప్పటికీ సమయాభావం అయిపోయింది. చాలామంది పెద్దలు ఉన్నారు, దూరం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వారు తిరిగి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఇంకొక 2 మాటల్లో చెప్తే నా యొక్క ఈ యొక్క సందేశాన్ని ముగిస్తున్నాను, ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఐక్యమత్యమే మన బలం. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఐక్యంగా ఉంటే ఎంత బలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. చేయి కలిపితే పిడికిలి, నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే ప్రభంజనం. అలా ప్రభంజనంలాగా మనం కమ్మవారందరం కలిస్తే ప్రభంజనంలాగా లేగవారని చెప్పి ఈ సభను విజయవంతం చేయడానికి కారణమైన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా తిరుపతి నుంచి వచ్చిన సూర్యదేవర లత గారు, లీలామోహన్ గారు, ఆర్ఎస్ చౌదరి గారు, కీలారు కేశవులు గారు, చిత్తూరు నుంచి వచ్చిన ఆదికేశవుల నాయుడు గారు, ఎంకే నాయుడు గారు, అలాగే కాళహస్తి నుంచి వచ్చిన చెరుకురి రామానాయుడు గారు, సోంపల్లి రాఘవులు గారు, మద్దినేని ప్రసాద్ గారు, గోదెల్ల సురేష్ గారు, కోటారి వాసు గారు, మరుపల్లి యశోద గారు, తిరుత్తు నుంచి వచ్చిన గాలి రవినాయుడు గారు, పరుచూరి గోవర్ధన్ నాయుడు గారు అండ్ వారి యొక్క మిత్రబృందం, పరుచూరి బాబు నాయుడు గారు, చెరుకూరి చంద్రశేఖర్ నాయుడు గారు, అట్లూరు రవినాయుడు గారు, అలాగే షోలింగల్ నుంచి వచ్చిన రవివేల్ నాయుడు గారు, మాధవ నాయుడు గారు, రామ్మూర్తి నాయుడు గారు, సాయిబాబా చౌదరి గారు, వారితో పాటు నర్రా రాఘవేంద్రరావు గారు, బోయపాటి శ్రీనివాస్ గారు, కోడే శ్రీనివాస్ గారు, సుబ్రహ్మణ్యం గారు, మహేశ్వరరావు గారు,
అరక్కోణం నుంచి వచ్చిన కృష్ణా కాలేజ్ సుబ్రహ్మణ్యం నాయుడు గారు, ఆయన బస్సులు కూడా ఇచ్చి మనల్ని రావడానికి కారణమయ్యారు. ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ ధన్పాల్ నాయుడు గారు, మను నాయుడు గారు, దేవరాజు గారు, రమేష్ నాయుడు గారు, ఆర్ బాలాజీ గారు, అలాగే నగరం నుంచి వచ్చిన మునికృష్ణ గారు, మురళి గారు, మనోహర్ నాయుడు గారు, దశరథ నాయుడు గారు, వీరందరూ మందలపు వారు, జయచంద్ర నాయుడు గారు, జనార్దన్ నాయుడు గారు, ఉమాపతి నాయుడు గారు, పూదోట శౌరిరాజు గారితో పాటు ఇక్కడ గ్రామాల్లో అన్నీ తిరుగుతూ వారితో పాటు ఇక్కడ పనిచేసిన ఈ యొక్క శ్రీపెరంబదూర్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇంద్రాణి సుబ్రహ్మణ్యం గారు, రవి గారు, బాలు గారు, శ్రవణ్ గారు, సత్యప్రసాద్ గారు, మౌలీశ్వరరావు గారు, ప్రకాష్ గారు, పాలెడు ఉపేంద్ర గారు, అలాగే ఇక్కడికి విచ్చేసిన మిగతా పెద్దలందరికీ కూడా వరగాని వాసు గారు, వారి యొక్క మిత్రులు మేడా శ్రీనివాస్ గారు, హరీష్ గారు, వేమూరి నాగేశ్వరరావు గారు, వెంకట్రావు గారు, ఎంకే నాయుడు గారు చిత్తూరు, ధనంజయ నాయుడు గారు చిత్తూరు, గోపి నాయుడు గారు, జయచంద్ర నాయుడు గారు, మధు నాయుడు గారు, ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున, దోనేపూడి చక్రపాణి గారు, డాక్టర్ చంద్రకాంత్ గారు, రవీంద్రబాబు గారు 5 నెలల క్రితం మొట్టమొదటిసారి తమిళనాడు, కోయంబత్తూరు, మదురై, ఈ యొక్క మద్రాసులో, చెన్నైలో మీటింగ్స్ పెట్టుకొని అంకురార్పణ చేశారు. వారితో పాటు ఇక్కడ జంగా శ్రీనివాస్ గారు మీడియా బాధ్యతలని చూశారు. బత్తిని శ్రీనివాస్ గారు, భాను గారు, బండి వీరేంద్రనాథ్ నాని గారు, డాక్టర్ ప్రసాద్ గారు, ఇక్కడ భారతి గారు, లక్ష్మి గారు, రాణి గారు, ఈ యొక్క ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున విచ్చేసి దీన్ని జయప్రదం చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై తమిళనాడు, జై హింద్, జై కమ్మ, జై కేజీఎఫ్.